ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి వచ్చేసాం. మంచి అనుకూలవంతమైన ఫలితాలే ఉంటాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము ఏప్రిల్ 2025 మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. చాలామంది నేను పెట్టినటువంటి థంబ్నెయిల్ గురించి కంగారు పడుతూ ఆందోళన పడుతున్నారు. ఆ థంబ్నెయిల్ కూడా పూర్తిగా చూడండి. ఏదన్నా పూర్తిగా థంబ్నెయిల్ చదవాలి. ఒక్కటే చదివితే హెడ్డింగ్ చదివితే కుదరదు. కింద కూడా కొంత మ్యాటర్ ఉంటుంది, చదివే ప్రయత్నం చేయండి. దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రెండవది, టైటిల్ చూసే మీ జాతకం నిర్ణయించుకోకూడదు. తప్పకుండా లోపల సవిస్తరమైనటువంటి వివరణ ఉంటుంది. రెండవది, నేను మిమ్మల్ని నా వైపు తిప్పుకొని మంచి విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అది గుర్తుపెట్టుకోండి. రెండవది, కొంతమంది వ్యక్తులు పాపం మీకు ప్రచార ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది అన్నటువంటి మాట్లాడతారు. నాకు ప్రచారం ఎందుకు వద్దండి? గత 8 సంవత్సరాలుగా నాతో పాటుగా ఉన్నవాళ్ళు కనీసం ఒక 2-3 ఉండి ఉంటారు అంతే. డైలీ ఫలితాల్లో కానీ ఇవన్నిట్లలో కూడా నాతో పాటు ఉన్న వాళ్ళు 2-3. అందులో అప్పుడు నేను 2016లోనే పర్ డే నాది వ్యూస్ వచ్చేసి 50,000 1,00,000 మంది ఉండేది. సరే, ఇప్పుడు జనమంది విస్తరణ జరిగింది. పెద్ద పెద్ద టీవీలలో 50 ఛానల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి స్ప్రెడ్ అయిపోయింది. నో ప్రాబ్లం. అంత మాత్రాన నా ఉనికి నా బలం ఏం తగ్గిపోలేదు. రెండవది, శాస్త్ర వ్యతిరేకమైనటువంటి విషయాలు నేను చెప్పాను. రెండవది, మిమ్మల్ని మసిబూసి మారడిగా చేసేటువంటి విధానం నా దగ్గర లేదు. ఈ విషయాన్ని ముందు గుర్తుంచుకొని నేను తప్పకుండా 3-4 పంచాంగాల వివరణ స్పష్టంగా తీసుకొని దృక్సిద్ధాంత పంచాంగాల వల్ల ఫలితాలు మాత్రం చెప్తాను. పూర్వ సిద్ధాంత పంచాంగ ప్రతిఫలాలు, ఆ యొక్క జాతక ఫలితాలు నేను చెప్పాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దయచేసి గోచార ఫలితాలని 40-50% వరకు మాత్రమే స్వీకరించండి. జన్మ జాతకంలో 100% అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నాను. మీకేదైనా ధర్మశాస్త్ర సంబంధించినటువంటి ప్రశ్నకి సమాధానం కావాలంటే ధర్మ సందేహాన్ని మన ఛానల్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. దాని గురించి మీ పేరు చెప్తూ నేను వీడియో చేస్తాను. తప్పకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. శాస్త్రాన్ని 10 మందికి చేరువ చేసే ప్రయత్నం చేద్దాం. జ్యోతిష అంశాలని స్పష్టంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయించే విషయంలో ముందుందాం. కానీ ఎవరితో నేను కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. నేనేమి తప్పుడు సమాచారాలు చెప్పి జైలుకు వెళ్ళే వ్యక్తిని కాదు. అనవసరంగా కోర్టులలో ఇరుక్కునేటువంటి వ్యక్తిని కాదు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వ్యతిరేకంగా ఏది మాట్లాడను. ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పగలిగే ప్రయత్నం చేస్తాను అన్న విషయాన్ని తెలుసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని. నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి. మీ అందరి సహకారం నాకు తప్పకుండా కావాలి. ఈ మాసంలో అంటే 2025 ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు చూద్దాం. దాంట్లో కూడా 6 గ్రహాల కూటమి, పంచగ్రహాల కూటమి గురించి మనం చర్చ జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ రాహు మరియు శని ఒకే స్థానంలో ఉండడం, శుక్రుడు గురుడు ఇప్పట్లో మారే అవకాశం దగ్గర లేదు. కాబట్టి ఏదేమైనా కొంతవరకు ఫలితాలన్నీ కూడా యావరేజ్ ఫలితాలే కనబడుతున్నాయి. ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి. ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి విశ్వావసునామ సంవత్సర కొత్త మాసం, కొంగృత్త మాసం, కొత్త బంగారు లోకంలోకి వెళ్ళేట్టుగా ఉండాలని కోరుకుంటూ, అనుకున్న ప్రతి పని కూడా మీకు శుభయోగాన్ని కలిగించాలని, శుభకార్యసిద్ధి పొందాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ మాసంలో మొదటి వారం పర్వాలేదు, రెండో వారం అత్యంత శుభయోగం. మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయం, ఆడింది ఆట పాడింది పాట. మూడో వారంలో అధపాతాళ పతనం. అదే స్వామి మునగ చెట్టు ఎక్కించారు, గబక్కన కింద పడేశారంటే మునగ చెట్టు ఎక్కిలా మిమ్మల్ని రావి చెట్టు ఎక్కిస్తున్నాను నేను. బలంగా దృఢంగా కొమ్మలు పట్టుకున్నా మీరు అలాగే ఉండడానికి. కానీ మూడో వారంలో మీకై మీరు అక్కడి నుంచి దూకే ప్రయత్నం చేయడం, అది ప్రమాదం. అంటే మూడో వారంలో అతి తెలివితో చేసేటువంటి మీ ప్రతి పని కూడా నష్టాన్ని కలిగించే అవకాశం, ముఖ్యంగా వైద్య వికటించే అవకాశం కనబడుతోంది. అనవసరమైనటువంటి వైద్య సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రియాక్షన్స్ ఎక్కువ ఉండే అవకాశం, శస్త్రచికిత్స కూడా మీకు మూడో వారంలో నిష్ఫలమయ్యే అవకాశం ఉంది. లేదా అనవసరపు శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉంది. లేదా కొంతమంది తప్పుడు వైద్యులు, దొంగ వైద్యులు మీ కడుపులో దూదియో కాటనో ఇంకేదైనా మర్చిపోయే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులకు కూడా
మూడో వారంలో తీవ్ర నష్టం, దొంగ కళాకారుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద, దొంగ వైద్యుల బెడద, అలాగే మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం, గజ ఈతగాళ్లే చేపలకు వెళ్ళినటువంటి వలల్లోనే ఇరుక్కుపోయి ప్రమాదంలో పడే సూచన కనబడుతోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేదా జల విహారం వెళ్ళిన వాళ్ళు ఎక్కడ బావులు ఉంటాయి కదా, ఆ బావులలో ఊటల్లో కానీ ఊబిలో కానీ ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఇటువంటివి జరిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త తీసుకోండి. డబ్బు విషయంలో, ఉద్యోగ విషయంలో, విద్య విషయంలో, విదేశీ ప్రయాణ విషయంలో ఎక్కడైనా సరే కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కాస్త ఎమరపడండి. మూడో వారం తగు జాగ్రత్తలు తీసుకోండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ దూరంగా ఉండండి. లాటరీ జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. నాలుగో వారంలో యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి 1-4 వారాల్లో యావరేజ్గా ఉంది. అంటే మీరు కార్యసిద్ధి పొందుకునే అవకాశం ఉంది. పెద్దల మాట వినడం వల్ల భార్యాభర్తల మైత్రి, కుటుంబ సఖ్యత, ఆస్తి పంపకాలు ఇవన్నీ ఉంటాయి. రెండో వారంలో అదృష్ట యోగం, ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆశించినటువంటి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా ఖచ్చితంగా మొండితనంతో పట్టుదలతో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. భగవంతుని మీద పూర్తి స్థాయి నిబద్ధత, స్వామి నా వెంట ఉన్నప్పుడు నాకు ఉద్యోగం ఎందుకు రానటువంటి భావన, మీకు ఉద్యోగ కల్పన బాగా ఉంది. తప్పకుండా విదేశాల్లో కూడా వీసా, H1B, గ్రీన్ కార్డ్, PR లాంటివి పొందుకునే అవకాశం కనబడుతోంది. విదేశాల్లో కూడా భార్యాభర్తలు ఇద్దరికి ఒకే చోట ఉద్యోగం వచ్చే శుభ సూచనలు ఉన్నాయి. చాలా మంచి అదృష్ట యోగం, ఆనంద యోగం, అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసుకోగలిగే అవకాశాలు. రెండో వారంలో అనేక రకాల శుభయోగాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ శుభవార్త వినవచ్చు. రెండో వారంలో అదృష్టయోగం అంత బ్రహ్మాండంగా ఉంది. విద్యార్థికి టాప్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్ మేనేజర్ వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు కూరలు పండించే లాభం. మూడో వారంలోనే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్కడ మీరు జాగ్రత్తగా ఉంటే చాలు. మిగతా అన్ని విషయాల్లో కూడా మీకు ఈ మాసం మొత్తం కూడా మీకు శుభయోగాన్ని, ఆనందయోగాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా సానుకూలమైన శుభయం చెప్పవచ్చును. దేశాలు వెళ్ళవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ప్రశాంతత ఉంటుంది. అన్యోన్య దాంపత్యం ఉంటుంది. ఆస్తి పంపకాలు, సువర్ణాభరణ వజ్రాల ప్రాప్తి, IVF, IUF ద్వారా సంతాన ప్రాప్తి, సహజ సత్సంతాన ప్రాప్తి, రాజకీయ రంగంలో లబ్ధి పొందుకోవచ్చు. రైతులకి లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి లాభాలు పొందుకునే శుభమైన మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అదృష్టంగా చెప్పబడుతోంది అని తెలుసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.